ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో యూనిఫామ్స్ కట్ బాక్స్ ప్లీట్స్ పెట్టుకొని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము రండి। ఫస్ట్ అయితే మనకి హైట్ చూసుకోవాలండి। మనకి స్కర్ట్ హైట్ వచ్చి 27 ఇంచెస్, దాంట్లో నుంచి మనము హిప్ బెల్ట్ వేస్తాం కదండి, దానికోసం 2 ఇంచెస్ అయితే మైనస్ చేసేసి 25 ఇంచెస్కి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు విడ్త్ అయితే చూద్దామండి। నడుము లూస్ వచ్చి 22 ఇంచెస్ అండి। మనము ఈ రెండు కొలతల ఆధారంగా స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। స్కర్ట్ కోసం నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, అంటే ఫోల్డింగ్ పైన ఉంటుంది కదండి, ఒక ఫోల్డింగ్ ఫ్రంట్ కి ఒక ఫోల్డింగ్ బ్యాక్ కి సరిపోతుంది। తీసుకున్న 1 మీటర్ క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని కింది వైపు మడిచి కుట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్కర్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। స్కర్ట్ హైట్ వచ్చి 25 ఇంచెస్ కదండి, 25 ఇంచెస్ కరెక్ట్ గా ఉందనేసి నేనేం కట్ చేయకుండా ఇలా మిడిల్ లోకి కటింగ్ అనేది చేసుకుంటున్నాను। ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కి ఒక పీసు బ్యాక్ ఒక పీస్ అయితే సరిపోతుందండి। ఇప్పుడు హిప్ బెల్ట్ కి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి। డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనము నడుము లూస్ వచ్చి 22 ఇంచెస్ అనుకున్నాం కదండి, 22 ఇంచెస్ కి ఎక్స్ట్రాగా ఒక 3 ఇంచెస్ అయితే యాడ్ చేసి హిప్ బెల్ట్ కోసం 25 ఇంచెస్ తీసుకోవాలి। మనకి వచ్చిన నడుము లూస్తో ఒక 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలండి। అది ఎందుకు యాడ్ చేసుకోవాలనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను। ఇప్పుడు ఈ 25 ఇంచెస్లో సగం వచ్చి 12.5 ఇంచెస్ అయితే వచ్చిందండి। ఈ 12.5 ఇంచెస్ని మనం మార్కింగ్ చేసుకుందాము। క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి నడుము లూస్ని ఇలా సగానికి మార్కింగ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు హిప్ బెల్ట్ వెడల్పు వచ్చి 6 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి। హిప్ బెల్ట్ వెడల్పు 6 ఇంచెస్, నడుము లూస్ వచ్చి 25 ఇంచెస్లో సగము 12.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హిప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ అయితే స్కర్ట్ స్టిచ్చింగ్ చేసుకునే ముందు మనము స్కర్ట్ కి బెల్ట్ వేసుకోవడానికి నాడాల్లాగా కుడతాం కదండి నడుము దగ్గర, ఆ నాడాలు కుట్టుకోవడానికి 1.5 ఇంచు వెడల్పు ఉన్న క్లాత్ తీసుకొని నాడాలాగా మడిచి కుట్టుకోవాలండి। ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఈ నాడాలు పొడవు వచ్చి 3.5 ఇంచెస్ ఉండేలాగా కొలుచుకొని 4 అయితే కట్ చేసుకోవాలండి। మనకి ఫ్రంట్ 2 బ్యాక్ 2 కావాలి, అందుకని 4 నాడాలను అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకొని ఈ నాడాలని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు మనం స్కర్ట్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని మిడిల్లో జాయింట్ చేసుకోవాలండి। ఇలా మిడిల్లో 2 క్లాత్ని ఒకటిగా పెట్టి జాయింట్ అనేది వేసుకోవాలి। దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి। ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ 2 పీసులకు కూడా ఇంకొక ఎడ్జ్న ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక 5 ఇంచెస్ వరకు ఇలా కుట్టుకోవాలి। 2 వైపులా కూడా ఎడ్జెస్ అనేటివి ఇలా ఒక 5 ఇంచెస్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి। దీనికి నార్మల్ ఫ్రిల్స్ కాకుండా బాక్స్ ప్లీటెడ్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను। బాక్స్ ప్లీట్ ఫ్రిల్స్ అంటే ఏం లేదండి, ఒక కుచ్చు వచ్చి మన వైపుకి రావాలి, ఒక కుచ్చు వచ్చి మిషన్ వైపుకి వచ్చేలాగా పెట్టుకుంటే మధ్యలో బాక్స్ లాగా వస్తుంది, దాన్నే బాక్స్ ప్లీటెడ్ ఫ్రిల్స్ అయితే అంటారండి। స్కర్ట్స్కి ఇలాంటి ఫ్రిల్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి, అందుకని నేను ఈ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను। ఒక 1 ఇంచ్ లోపలికి ఉండేలాగా ఫోల్డింగ్ చేసి అటువైపుకి ఒక ఫ్రిల్ ఇటువైపుకి ఒక ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ రావాలి। మనం నడుము లూస్కి తగ్గట్టు క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టుకొని మనం నడుము లూస్కి సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకున్న దీనికి మనము నాడాలు స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ 2 బ్యాక్ 2 ఇలా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని డాట్స్ పెట్టుకున్న దగ్గర మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న నాడాలని పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి। బాడీ మోడల్ స్కర్ట్ కూడా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా చూడనట్లయితే చూడండి। ఈ నాడాలన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హిప్ బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పైన ఒక 1.5 ఇంచు క్లాత్ అనేది ముందు వైపుకు పెట్టి కుట్టుకుంటూ రావాలండి।
మనకి లంగా లూసు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కాజాల్లాగా స్టిచ్ చేసుకుంటామండి క్లాత్తో. ఆ కాజాల్లాగా స్టిచ్ చేసుకోవడానికి అలా ఒకవైపు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కరెక్ట్గా ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఒక 1 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనకి ఈ హిప్ బెల్ట్ హైట్ వచ్చి 2 ఇంచెస్ ఉండేలాగా మనం ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే మనము 2 ఇంచెస్ మైనస్ చేసాం కదా హైట్లో నుంచి, ఆ 2 ఇంచ్ అనేది మనకి హిప్ బెల్ట్లో వచ్చేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హిప్ బెల్ట్కి పై వైపును కూడా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నప్పుడే మనం నాడాలు స్టిచ్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా పై వైపుకి పెట్టి వాటిపైన కూడా కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్నట్లయితే ఒకేసారి నాడాలు అలాగే పై కుట్టు అనేది ఒకేసారి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ క్లాత్ అనేది ముందుకు వదిలాం కదండి, అక్కడ కాజాల్లాగా స్టిచ్ చేసుకోవడానికి ఒక 2.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ అనేది తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి నాడాలాగా కుట్టుకొని దాన్ని ఇలా రివర్స్ అనేది చేసుకోవాలండి. ఇలా రివర్స్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్ అనేది కుట్టుకొని కూడా కుట్టుకోవచ్చండి. నేనైతే ఇలా రివర్స్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి క్లాత్ని ఇలా పెట్టి ఫ్రిల్స్ లాగా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఈ స్కర్ట్ అనేది టైట్ వచ్చినప్పుడు లూస్ వచ్చినప్పుడు మనం దీనికి హూక్స్ లాగా పెడతాం కదా, దాన్ని మార్చి పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు కింద వైపు ఆ ఫ్రిల్స్ పైనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పి రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి కుట్లు అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కింద వైపు ఫోల్డింగ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వదులుకున్నాం కదండి, 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి 1.5 ఇంచు వెడల్పు పట్టి వచ్చేలాగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తానండి. ఇలా చుట్టూ కూడా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి 1.5 ఇంచు పట్టి వచ్చేలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఫైనల్గా మన స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ స్కర్ట్కి హుక్స్ లాగా స్టిచ్ చేస్తారు కదండి, దాన్ని తీసుకొని ఇలా పెట్టి దానికి 3 హోల్స్ అనేటివి ఉంటాయి. ఆ 3 హోల్స్లో కూడా ఇలా స్ట్రాంగ్గా అనేది ఎమ్మింగ్ నీడిల్తో మెలికలు వేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ హూక్స్ లాగా స్టిచ్చింగ్ చేసేటివి రకరకాలుగా ఉంటాయండి. కొన్ని వచ్చి మనం స్టిచ్చింగ్ చేసే పని ఉండదు, కొన్ని వచ్చి ఇలా హోల్స్ వస్తాయి, వాటిని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకి లూసు టైట్ వచ్చినప్పుడు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మార్చి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.